నమస్కారం జీటీపీఎల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఘర్షణతో గందరగోళంగా మారిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం. ముగ్గురు మంత్రుల సాక్షిగా రసబసగా సమావేశం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుసరించిన తీరును ఖండించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం సృష్టించిన నక్క దాడి. ముగ్గురికి గాయాలు, నక్కను చంపిన గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి సాగునీటి కాలువకు గండి. నీట మునిగిన పంట పొలాలు, ఇళ్ల మధ్యకు చేరిన సాగునీరు. ఆందోళనలో గ్రామస్తులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. ముగ్గురు మంత్రుల సాక్షిగా జరిగిన ఈ ఘర్షణలో కౌశిక్ రెడ్డిని పోలీసులు సమావేశం నుండి బయటకు తీసుకెళ్లారు. కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేల ఘర్షణ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఏ పార్టీ అంటూ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు, అమ్ముడు పోయినోడు, ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత బొగోనివే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి. చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకాలనా అని మేము అడుగుతా ఉన్నాం. ఇద్దరి మధ్య వాగ్వాదంతో తోపులాట జరిగింది. సమీక్ష సమావేశం రసబసగా మారిపోయింది. ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సాక్షిగా ఇద్దరు ఎమ్మెల్యేల వాగ్వివాదం, ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు బయటకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సంజయ్ హోదాతో మాట్లాడాడు అంటూ కేసీఆర్ భిక్షతో ఎమ్మెల్యే అయ్యిండు, కాంగ్రెస్ కు అమ్ముడు పోయిండు అని ఆరోపించారు. అమ్ముడు పోయిన 10 మంది ఎమ్మెల్యేలను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని నిలదీస్తామని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు. అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడైతే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మానం ఉందా ఆయనకు? అసలు అన్నం తింటున్నా, పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనీయం. స్వామి వివేకానంద జయంతి వేడుకలు సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు జరిగాయి. ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్లు పాల్గొని నివాళులు అర్పించారు. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని వారు సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశం వేడిగా జరిగింది. ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం నందు రైతు భరోసా, ఆహార భద్రతపై, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాలు అమలుపై కార్యాచరణపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ, వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్, శాసనసభ్యులు గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. 4 పథకాల అమలులో జిల్లా అధికారులందరూ లీనమై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మీ భాగస్వామ్యాన్ని ఎక్కడ కూడా తక్కువ కాకుండా చేయాలని కోరుతాను. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన, పార్టీలు మారనోడు, జీవితకాలం ఒకటే పార్టీలు ఉన్నోడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుండే. పార్టీలు మారిన వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వచ్చి కాంగ్రెస్ లో అవకాశం తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ తోటి అండర్ కరెంట్ పెట్టు. 6 కాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసి రైతు మురిసిపోయే పండుగను అందరూ కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు ఆనందం నింపాలన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు పరిమళించే అతిపెద్ద పండుగ సంక్రాంతి అన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. సంక్రాంతి ప్రకృతితో అనుసంధానమైన రైతు పండుగ. 6 కాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసి రైతు మురిసిపోయే పండుగ. ఈ సంక్రాంతితో రైతుల కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంస్కృతి సాంప్రదాయాల్ని పరిమళించే పండగ సంక్రాంతి పండగ. 6 నాళ్ళు కష్టపడి పంట చేతికొచ్చినప్పుడు రైతులు సంతోషాన్ని వ్యక్తపరుచు జరుపుకునే పండగ సంక్రాంతి పండగ. ఈ సంవత్సరం తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి పండగ జరుపుకోవడమే కాకుండా సంవత్సరం పొడుగునా భగవంతుడు అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సంక్రాంతి పండగ తెలంగాణ ప్రజలందరి మనసుల్లో ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాలు నడపాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. డీజిల్ ఖర్చు తగ్గించుకునేందుకు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులని ఎక్కువగా నడుపుతున్నామని వెల్లడించారు. కాలుష్యం నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందుకు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆర్టీసీలో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టామని, డీజిల్ ఖర్చు తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ బస్సులని ఎక్కువగా నడుపుతున్నామని స్పష్టం చేశారు. అనేక రకాలుగా లారీ అసోసియేషన్ సహాయ సహకారాలు అందించాయి. ఈ రోజు కూడా మళ్ళీ హైదరాబాద్ లో తెలంగాణలో అటువంటి పరిస్థితి రావద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈవీ పాలసీ, ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ తీసుకొచ్చినాం. విదేశాల్లో అయితే పెద్ద ప్రొక్లైన్లు పెద్ద అనేకమైనటువంటి కూడా ఈవీతో నడుస్తా ఉన్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ తోటి, బ్యాటరీ తోటి. రాబోయే కాలం ఇప్పటికీ బస్సులు మేము హైదరాబాద్ లో 200 బస్సుల్ని ఎలక్ట్రానిక్ బస్సులు కొనబోతా ఉన్నాం. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్ తదితరుల దగ్గర ఎలక్ట్రానిక్ బస్సులతో వ్యవహారం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈవీ లారీలు ఉంటాయి. నేను కూడా వెరిఫై చేస్తా. రాబోయే కాలంలో పొల్యూషన్ సంబంధించి డీజిల్ యొక్క ఖర్చును ఆదా చేసుకునే విధంగా ఒకవేళ లారీలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఉత్పాదన జరిగేటువంటి పరిస్థితి ఉంటే వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుసరించిన తీరును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుసరించిన తీరును ఖండిస్తున్నామని, దురదృష్టకరమైన సంఘటన జరిగిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎవరున్నా ఖండించాల్సిందేనని, సమీక్ష సమావేశానికి రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించామన్నారు. గంగుల కమలాకర్ మాట్లాడినప్పుడు ఏ పార్టీ అని అడగలేదని ఉత్తమ్ చెప్పారు. సమావేశాన్ని డైవర్ట్ చేయడానికే రాజకీయ దురుద్దేశంతో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించినట్లు భావిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. అధికారులు, పోలీస్ అధికారులు, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు జరిగిన ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను రాష్ట్రంలో బహుశా ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ టుడే. నేను 7 సార్లు వరుస గెలిచిన ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇటువంటి ప్రవర్తన ఎక్కడ చూడలేదు. ఇది అఫీషియల్ మీటింగు, ఇది రాజకీయాలకు సంబంధం లేని మీటింగు. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మేమే ఆహ్వానించినాం, అందరినీ మాట్లాడాలని కోరినాం. మరి వారిని అడ్డుకొని ఇది ఒక రాజకీయ టైప్ ప్రసంగం చేసి కొంత ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ యొక్క సమావేశం అసలు ఉద్దేశం డైవర్ట్ చేయడానికి జరిగిందో మరి ఇతర రాజకీయ కారణాల వల్ల కానీ మరి ఇటువంటి ప్రవర్తన సరైంది కాదని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు సూచించారు. నూతనంగా ఎన్నికైన నిజామాబాద్ జిల్లా మండల అధ్యక్షులకు నిజామాబాద్ ఎంపీ అరవింద్, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మరియు బీజేపీ శాసనసభ్యులు రాకేష్ రెడ్డితో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ నియామక పత్రాలను అందించారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు తమ బాధ్యతలను మరింత నిబద్ధతతో నిర్వహించి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయని, అందుకే మైనార్టీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ ఉన్నాయి, అందుకే మైనార్టీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గాంధీల కుటుంబాన్ని చూసి మైనార్టీలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారు, కానీ ఇప్పుడు మైనార్టీల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ వమ్ము చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మత కల్లోలం కూడా జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక మత కల్లోలాలు జరిగాయని ఆరోపించారు. మత కల్లోలను నిరోధించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గంగా జమున తేహాజిల్లా ఉన్న తెలంగాణలో చిచ్చు పెడుతున్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని మండిపడ్డారు. మైనార్టీ డిక్లరేషన్ అమలు ఏమైంది? మైనార్టీ డిక్లరేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్ లో కనీసం 25% కూడా ఖర్చు చేయలేదన్నారు. 3,000 కోట్లు కేటాయించి కేవలం 700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాదీ ముబారక్ కింద 1.6 లక్షలతో పాటు తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టారని విమర్శించారు. నిజామాబాద్ లో తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేయాలి. బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. क्योंकि आज यहाँ कांग्रेस पार्टी हुकूमत में है, रेवंत रेड्डी साहब की सरकार चल रही है और जो कांग्रेस पार्टी ने वादे किए थे माइनॉरिटी कम्युनिटी के लिए, जो चेवेल्ला डिक्लेरेशन करके उन्होंने वादा किया था, आज उन कोई भी वादे के ऊपर उन्होंने अमलावरी नहीं की है। तो मैं यहाँ से डिमांड करती हूँ रेवंत रेड्डी साहब को, आप चेवेल्ला डिक्लेरेशन को इमीडिएटली अमल कीजिए। आप पे कोई भरोसा नहीं करने वाला था, इसीलिए आप लगातार गांधी फैमिली को तेलंगाना पे लाते रहे और उनके भरोसे पे थोड़े यहाँ पे लोग भी आपको वोट दिए। और माइनॉरिटी डिक्लेरेशन अब जब कर रहे थे तब सलमान खुर्शीद साहब को भी लेके आके आपने కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి వద్ద సాగునీటి కాలువకు గండిపడింది. పంట పొలాలన్నీ నీట మునిగిపోయాయి. ఇళ్ల మధ్యకు సాగునీరు చేరటంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి వద్ద సాగునీటి ఉపకాలువకు గండిపడింది. గ్రామంలోకి వరద పోటెత్తింది. పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పంట పొలాలు నీట మునిగాయి. కాలువ గండితో వరద నీరు గ్రామంలోకి చేరటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో గండిపడిన చోటనే మరోసారి గండిపడిందని గ్రామస్తులు తెలిపారు. వెంటనే గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో కాలువకు నీటిని నిలిపివేశారు. కాలువ గండిపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి ఫోన్ చేసి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి సంజయ్ కోరారు. సహాయక చర్యలో ఇరిగేషన్ అధికారులు నిమగ్నమయ్యారు. ఈరోజు ఉదయం పూట కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇది పిచ్చిపల్లె నుంచి వచ్చే డి కెనాల్ అనేది వరదకాలకు తోటపల్లి నుంచి ఏర్పడే కెనాలు. ఇక్కడ ఇది 4వసారి తెగడం. గతంలో 3 సార్లు తెగినప్పుడు కూడా ప్రజాప్రతినిధులుగా జనరల్ బాలాల్లో మరి ఎన్నోసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని సీసీ కంప్లీట్ చేసి కెనాల్కు నీళ్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ గ్రామస్తులందరం వేడుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు మళ్ళీ ఎక్కడంటే డీపీ ఉన్నది గుట్టక వరద వచ్చే కాడ, ఆ వరద వచ్చే కాడ సరిగా మట్టి పోవడం వల్ల దాని మీద తెగి దాని కిందికి వెళ్ళి మరి చెంజాల నుండి కానీ ఇది పీచిపల్ల నుండి కానీ వచ్చే నీళ్లు మొత్తం గ్రామంలోకి వచ్చి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి దీనికి వెంటనే 2 పక్కల మరి కింద కూడా సిమెంట్ ఏర్పాటు చేసి వెంటనే కెనాల్ నీళ్లు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. అప్పటిదాకా ఈ కెనాల్ గురించి నీళ్లు ఇవ్వకుండా మా గ్రామాన్ని కాపాడవలసిందిగా అధికారులకు ప్రజాప్రతినిధులకు పార్టీలకు అతీతంగా ప్రతి నాయకుడు కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్పి మా గ్రామంలో ఎస్సీ కాలనీలో మరి పండుగ పూట కనీసం సకినాలు అప్పాలు చేసుకోకుండా పొయ్యిలు బియ్యము వంట సామాన్తో పాటు వన్లు మన బియ్యంతో పాటు బీరువాలతో ఉన్న బట్టలు కూడా అన్ని ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ అన్ని ఇబ్బందులకు ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి తగిన నష్టపరిహారం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు నివాళులు అర్పించారు. కరీంనగర్లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో స్వామి వివేకానంద చిత్రపటానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వామి వివేకానందుడు ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి. అతని పూర్వనామం నరేంద్రనాథ్ దత్త రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత యోగతత్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తి. అతి పిన్న వయసుల్లోనే రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. నేటి యువతరం వారి భావనలు, ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ముందుంటుందని కొనియాడారు. మన దేశ సంస్కృతిని
సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు చాటినటువంటి మహనీయులు స్వామి వివేకానంద. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ యువజనోత్సవాల వారోత్సవాల భాగంగా ఢిల్లీలో 25వ జాతీయ యువజనోత్సవాలను దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. రాష్ట్ర యువజన సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అనుమతితో ఈరోజు ఈ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాకతీయ జూ పార్కులో 4 జాతుల జంతువులను సహచార మంత్రివర్యులు కొండ సురేఖతో కలిసి పొన్నం ప్రభాకర్ విడుదల చేయడం జరిగింది. కాకతీయ జూ పార్కు బ్రౌచర్ క్యాలెండర్ వెబ్సైట్ను ఆవిష్కరించారు. జూ పార్కులో కల్చరల్ భవనంను మంత్రులు ఇద్దరు కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో ఆర్చివర్స్ పాఠశాల అలిబియర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని ఆర్చివర్స్ యాక్టివ్ పాఠశాలలో ఆర్చివర్స్ పాఠశాల మరియు అలియన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎలుగందుల శ్రీనివాస్, ప్రముఖ ఇంజనీర్ కోల అన్నారెడ్డి, అల్లె గాలిపెల్లి నాగేశ్వరరావు అలియాస్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ వెంకటేశ్వర్లు ఈ ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భోగి, సంక్రాంతి, కనుమ ప్రాముఖ్యతని వివరించారు. మహిళలు సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా వేసిన ముగ్గులను పలువురిని ఆకట్టుకుంది. తదనంతరం విజేతలకు మొదటి బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతి మరియు పాల్గొనే వారందరికీ ఆర్చివర్స్ పాఠశాల వారు అలియన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి, పాఠశాల సిబ్బంది, అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులైన చీకోటి శ్రీనివాస్ గాంధీ, కుంజర్ల మహేష్, ఎస్ఎల్ బిఎల్, ఎం ప్రసాద్, విద్యాసాగర్ రెడ్డి, సోమారపు వెంకటేశ్వర్లు, శ్యామ్, పండుగ నాగరాజు మరియు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంజనాద్రి కాలనీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానికులు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కరీంనగర్లోని అంజనాద్రి కాలనీ రోడ్డు నెంబర్ 2లో ముగ్గుల పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ సునీల్ రావు హాజరయ్యారు. కాలనీలోని మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. పాల్గొన్న ప్రతి మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సెక్రటరీ మల్లారెడ్డి, మోహన్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీకాంత్, చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు సతీష్, రాజారెడ్డి, ప్రశాంత్, మాజీ అధ్యక్షులు మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం దసరా, దీపావళి, నూతన సంవత్సరము, అదేవిధంగా సంక్రాంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ శ్రీరామనవమి, హోలీ, ప్రతి మన తెలంగాణ సంబరాల గురించి పండగ వాతావరణం, ఒక పల్లెటూరి వాతావరణం కలగాలనే ఉద్దేశంతో ఈ పట్టణంలో ఉన్నప్పటికీ కూడా యాంత్రికమైనటువంటి జీవనమైనది కాబట్టి ఈ యాంత్రికమైనటువంటి జీవనాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి ఒక ఉత్సాహవంతమైనటువంటి ఒక రిలీఫ్ కోసము ప్రతి పండుగను ఒక విజయవంతంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. దానిలో భాగంగానే ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీ నిర్వహించినాము. కరీంనగర్లోని 42వ డివిజన్ కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్రావు ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణం జరిగింది. ధనుర్మాసంలో భాగంగా కరీంనగర్లోని 42వ డివిజన్ రామాలయంలో గోదా రంగనాథ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్రావు ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణోత్సవంలో దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. మంగళ హారతులు, పసుపు కుంకుమలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్రావు మాట్లాడుతూ ఈ ఆలయానికి 28 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉందని, చిన్నజీయర్ స్వామి వారిచే ఈ ఆలయం స్థాపించడం జరిగిందని తెలిపారు. అందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో వీణవంకలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. క్రీడల్లో గెలుపు ఓటమిని సమాజంగా స్వీకరించాలని కోరారు. క్రీడలు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర వహిస్తాయని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొనాలని యువతను కోరారు. ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ ఎంపీపీ మూసిపట్ల రేణుకా తిరుపతిరెడ్డి, వీణవంక మాజీ సర్పంచ్ నీలం కుమార్ స్వామి, వీణవంక టౌన్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నక్క హల్చల్ చేసింది. ముగ్గురుపై దాడి చేసిన నక్కను గ్రామస్తులు చంపేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నక్క హల్చల్ చేసింది. ముస్తాబాద్ మండలం మదికుంట గ్రామంలో ముగ్గురుపై దాడి చేసింది. మహిళలకు తీవ్ర గాయాలు కాగా సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన నక్కపై గ్రామస్తులు తమ ప్రతాపం చూపి చంపేశారు. తెల్లవారుజామున ఇంటి ముందు ఊడుస్తున్న మహిళ రాధపై నక్క దాడి చేసింది. అడ్డుకోబోయిన సత్తెక్క తెర్లుమద్ది కిషన్లపై సైతం దాడి చేసి కరిచింది. ఆగ్రహ వేషాలతో గ్రామస్తులు నక్కపై దాడి చేసి చంపేశారు. ఎక్కడి నుంచి వచ్చిందో నక్క తెలియదు కానీ గ్రామస్తులను తెల్లవారుజామున హైరాణకు గురిచేసింది. ముందుగా కుక్క అనుకొని భావించారు కానీ అది నక్క అని తేలడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అడవి పందులు పంటలను నక్కలు గ్రామాలపై పడి ప్రజలు భయాందోళనకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. కరీంనగర్లోని స్వామి వివేకానంద విగ్రహానికి మేయర్ యాదగిరి సునీల్ రావు, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నగరంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు సేవలు అందించిన వారికి యువజన సేవా పురస్కారాలను అందజేశారు. సునీల్ రావు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత అన్నారు. రామకృష్ణ పరమహంస శిష్యుడిగా వేదాంత యోగతత్వ శాస్త్రంలో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన వ్యక్తి అని గుర్తు చేశారు. భారతదేశాన్ని జాగృతం చేయడంతో పాటు ప్రపంచ యువతపై అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి అని గుర్తు చేశారు. మహానుభావుడి పుట్టినరోజున ఏటా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. నిరాశ నిస్పృహతో ఉన్న యువతలో ఆత్మవిశ్వాసం కలిగించడంతో పాటు విద్యా వ్యవస్థ జ్ఞానాన్ని అందించి సామాజిక బాధ్యతను స్వావలంబనను పెంపొందించారని అన్నారు. నేటి యువత కూడా స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో యువత దేశానికి సేవ చేసేలా పనిచేయాలని, ఎన్నో సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. నగరంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా చాలా మంది సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్ కచ్చు రవీందర్, డివిజన్ వాసి రాపర్తి ప్రసాద్, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. జగిత్యాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పద్మనాయక వెలమ సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. జగిత్యాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని పద్మనాయక వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలకి రంగురంగుల రంగవల్లులు, ముగ్గుల పోటీలు, అనంతరం భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కరీంనగర్ మిల్క్ డైరీ ప్రాడక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. కరీంనగర్లో మిల్క్ డైరీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలకు విశేష స్పందన. రంగురంగుల ముగ్గులతో ప్రతిభ కనబర్చిన వారికి డైరీ చైర్మన్ రాజేశ్వరరావు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ మిల్క్ డైరీలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 40 చిల్లింగ్ సెంటర్ల నుంచి పాడి రైతుల కుటుంబ సభ్యులు 580 మంది పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులు వేసి మహిళలు తమ ప్రతిభను చాటుకున్నారు. రంగురంగుల రంగవల్లులతో ప్రతిభ కనబర్చిన మహిళలకు డైరీ చైర్మన్ చల్మడ రాజేశ్వరరావు బహుమతులను అందజేశారు. పాడి రైతులను ప్రోత్సహించడానికి ప్రతి ఏటా సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పాడి రైతుల పిల్లలకు చేయూతనివ్వనున్నామని తెలిపారు. ఒక 40 బల్క్ కూలింగ్ యూనిట్స్, చిల్లింగ్ సెంటర్స్ కలిపి దాదాపు 587 మంది పాలోత్పత్తిదారుల కుటుంబ సభ్యులు, అంటే వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, అందరు కూడా ముగ్గులు వేయడం జరిగింది. దానిలో జిల్లా లెవెల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్లో కూడా మేము ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో బల్క్ కూలింగ్ వైజ్, చిల్లింగ్ సెంటర్స్ వైజ్ కూడా మేము మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 10,000 రూపాయలు, సెకండ్ 8,000 రూపాయలు, థర్డ్ 5,000 రూపాయలు కూడా ఇచ్చి. కరీంనగర్లో లారీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ బైపాస్ రోడ్డులోని లారీ అసోసియేషన్ బిల్డింగులో కరీంనగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్డీఓ పురుషోత్తం సమక్షంలో లారీ అసోసియేషన్ కరీంనగర్ అధ్యక్షులుగా రేకొండ కిషన్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అబ్దుల్ సలీం ప్రమాణ స్వీకారం చేశారు. డ్రైవింగ్ స్కూల్స్లో శిక్షణ అందిస్తామని, రవాణా శాఖలో రాష్ట్రంలో, దేశంలో అనేక మార్పులు వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
భవిష్యత్తులో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా, పొల్యూషన్ సర్టిఫికెట్ పొందాలన్నా అంతా కంప్యూటరైజేషన్ కాబోతుందన్నారు. రాష్ట్రంలో ప్రమాదాలను నివారించడానికి రోడ్డు రహదారి మాసోత్సవాలు జరుపుకోవాలని వారు తెలిపారు. ఢిల్లీ లాంటి పరిస్థితి తెలంగాణలో రాకూడదని ఈవీ పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించామని, రాబోయే కాలంలో డీజిల్ ఖర్చులు తగ్గిస్తూ ఎలక్ట్రిక్ వాహనాలను పెంచుకుంటామని చెప్పారు. లారీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వస్తే దాని వైపు మొగ్గు చూపాలని సూచించారు. అనేక రకాలుగా లారీ అసోసియేషన్ సహాయ సహకారాలు అందించాయి. ఈ రోజు కూడా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరితో ఎన్నికైన తర్వాత మీ ఆశీర్వచన మేరకు తప్పకుండా భవిష్యత్తులో మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టుగా డ్రైవింగ్ స్కూల్ సంబంధించి ఏర్పాటు చేసే అంశం కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాబోయే మార్పులో మీరు కూడా ముందుకు రావాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మిగతా రవాణా శాఖ పరంగా కావచ్చు, ప్రభుత్వం తరఫున ఎరువుల సరఫరాకు సంబంధించి, ధాన్యం కొనుగోలు సంబంధించి ఇతరత్ర ఏ అవసరం ఉన్నా రైతులకు ముఖ్యంగా అనుసంధానంగా పనిచేసేటువంటి బాధ్యత. ఇవాళ ఈ వస్తువు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడానికి ఉపయోగపడేటువంటి రవాణా వ్యవస్థకు మూల కారకులైన మీరు తప్పకుండా సానుకూలంగా స్పందించండి. మీకు సంబంధించిన కొన్ని అంశాలు చెప్పినారు. ఇన్సూరెన్స్ మరి అఖండమైనటువంటి ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఉంది, కానీ ఎప్పుడైంది ఏమి అనేది లేదు. పర్వాలేదు, దానికి సంబంధించి నేను బాధ్యతగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మీకు బెనిఫిట్ గా న్యాయంగా చేసే ప్రయత్నం చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఘర్షణతో గందరగోళంగా మారిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం. 3 మంత్రుల సాక్షిగా రసబసగా సమావేశం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుసరించిన తీరును ఖండించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం సృష్టించిన నక్క దాడి. 3కి గాయాలు, నక్కను చంపిన గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి సాగునీటి కాలువకు గండి. నీట మునిగిన పంట పొలాలు, ఇళ్ల మధ్యకు చేరిన సాగునీరు. ఆందోళనలో గ్రామస్తులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.